శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శుక్రగ్రహ సంచారం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ప్రస్తుతం శుక్రుడు సింహరాశి యందు సంచరిస్తూ కేతుగ్రహంతో కలిసి ఆగస్టు 1వ తారీఖు వరకు సంచరించడం జరుగుతుంది. ఇక ప్రధానంగా మన టాపిక్లో ఆగస్టు 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యలో ఈ శుక్రగ్రహం కన్యా రాశి యందు సంచరించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఈ శుక్రగ్రహ స్థితిని బట్టి వారి వారి జన్మజాతకాల్లో శుక్రుడి యొక్క బలాన్ని బట్టి ముఖ్యంగా వారి యొక్క వివాహ జీవితం, ఆర్థిక పరిస్థితి, కొన్ని వృత్తులలో అంటే సినిమా, టీవీ, మీడియా రంగానికి సంబంధించిన వృత్తుల్లో కానీ, అలాగే ఖరీదైనటువంటి వాహనాలు, రెస్టారెంట్లు, అలాగే ఈ గోల్డ్ షాపులు, ఖరీదైనటువంటి వస్త్రాలు, బట్టలు, ఏదైనా ఎంటర్టైన్మెంట్ సంబంధించింది, విలాసవంతమైనటువంటి సంబంధించిన వాటి వ్యాపారం చేస్తున్న వారికి కూడా శుక్రగ్రహం వారి జాతకంలో తప్పనిసరిగా బలంగా ఉండాలి. మరి ప్రస్తుతం ఈ శుక్రుడు ఏదైతే ఈ ధనకారకుడు, లిక్విడ్ ధనానికి, బంగారానికి కారకుడైనటువంటి శుక్రుడు ప్రస్తుతం ఈ సింహరాశిలో కేతువుతో కలిసి ఉండడం వలన ఇది చాలా వరకు ఆర్థిక పరంగా ఇంచుమించుగా ప్రతి రాశి వారికి కూడా ఫైనాన్షియల్గా చాలా స్ట్రెస్ ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది. ఏది చేద్దామన్నా, ఏ ప్రయత్నం చేద్దామన్నా, ఏ పని చేద్దామన్నా ఫైనాన్స్గా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇది ప్రధానంగా స్త్రీల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. అంటే మరి నాడీ శాస్త్ర ప్రకారం ఈ స్త్రీ గ్రహం మాట శుక్రుడు స్త్రీలని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. అటువంటి శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వలన స్త్రీలకి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వివాహపరంగా కొన్ని చికాకులు వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా గైనిక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, సంతానపరమైనటువంటి సమస్యలు ప్రస్తుతం ఈ రాశి వారు ఎదుర్కోవడం జరుగుతుంది. ఎందుకంటే శుక్రుడు సింహరాశిలో చాలా బలహీనంగా ఉండడం జరుగుతుంది. అంటే తనకు ముందు ప్రయాణించబోయే రాశిలో కన్యారాశి శుక్రగ్రహానికి నీచ రాశి. ఆ కారణం వల్ల నీచలోకి వెళ్తున్నటువంటి శుక్రుడు చాలా బలహీనమై ఉంటాడు. కాబట్టి ఇది మగవారికి, వ్యాపారస్తులకి ఆర్థిక పరిస్థితి మీద, స్త్రీలకి ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అటువంటి శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు నుంచి కన్యారాశిలో ప్రవేశించడం జరుగుతుంది. అయితే ఈ కన్యారాశిలో ప్రవేశించినటువంటి శుక్రుడు ఏ గ్రహంతోనూ కలగకుండా సింగిల్గానే ఇంచుమించుగా ఆ నెలంతా సంచరించడం జరుగుతుంది. అటువంటి శుక్రుడి మీద శని యొక్క దృష్టి పడుతుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వారు కొంతవరకు ఆరోగ్యపరంగా కొంత ఇంప్రూవ్మెంట్ అవ్వడం జరుగుతుంది. మగవారికి అయితే వ్యాపారపరమైన అభివృద్ధి ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు నీచరాశిలోకి వచ్చినప్పుడు కూడా తన మిత్రగ్రహమైనటువంటి శని భగవానుడితో చూడబట్టడం జరుగుతుంది. అలాగే శుక్రుడికి లాభస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. ఈ రెండు కూడా శుక్రుడిని చాలా బలంగా చేయడం వల్ల మరి మీరు గతంలో ఇంచుమించుగా ఈ జూలై నెలాఖరు వరకు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి, అలాగే స్త్రీలు అనారోగ్యపరమైన సమస్యల నుంచి చాలా వరకు బయటపడడం జరుగుతుంది. స్వస్తి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. సింహరాశి వారికి ప్రస్తుతం శుక్రుడు రాశి యందే సంచరించడం జరుగుతుండదు. ఎప్పుడైనా సరే గోచార రీత్యా శుక్రుడు రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశి వారికి కొన్ని కొత్త అనుభవాలు, అనుభూతులు, పరిచయాలు, కొంత కొత్త అనుభవాలు ఏర్పడడం జరుగుతుండదు. కానీ ప్రస్తుతం ఈ కేతుగ్రహం సింహరాశిలో సంచరించడం వల్ల, ఈ కేతు ఉన్న రాశిలోకి ఈ శుక్రుడు రావటం వల్ల ఈ సింహరాశి వారికి ప్రధానంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు చాలా విపరీతంగా రావడం జరిగింది. అలాగే శుక్రుడు దశమాధిపతి అవటం వల్ల ఏంటంటే వృత్తిలో పెద్దగా ప్రోగ్రెస్ లేకపోవడం, చాలా కార్యక్రమాలకి ఆటంకాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ప్రతి సమస్యకి ఈ చేతిలో మనీ అయిపోవడం వల్ల, సకాలంలో రాకపోవడం వల్ల ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ప్రధానంగా ఈ ఉద్యోగస్తులు, చిన్న ఉద్యోగస్తులు ఏంటంటే సరే ఏదన్నా ఈ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారం అనుకూలంగా లేదు, ఈ ఉద్యోగం అనుకూలంగా లేదు,
దీన్ని ఏదో విధంగా మార్చే తప్ప ప్రస్తుతం మనం ముందుకెళ్ళే అవకాశం లేదు అన్న విధంగా మీ యొక్క ప్రయత్నాలు మొదలవడం జరుగుతుంటుంది. అయితే ఎప్పుడన్నా మరి ఈ సమస్య మీకు ఆర్థికపరమైన విపరీతమైనటువంటి టైటు ఆగస్టు 1వ తారీఖు వరకు ఉండడం జరుగుతుంది. సో ఆగస్టు 1వ తారీఖు తర్వాత శుక్రుడు ధనస్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే కుటుంబ స్థానం ధనస్థానంలోకి రావడం జరుగుతుంది. ప్రధానంగా మరి శుక్రుడు వీక్ అయినప్పటికీ కూడా అది కొంతవరకు మీకు ఆర్థిక పరంగా ఇప్పటిదాకా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంటుంది. ఎందుకంటే ఈ శుక్రుడే కన్యారాశిలోకి రావడం అంటే రుణ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అది మనకన్నా తక్కువ స్థాయి వ్యక్తుల ద్వారా రుణ ప్రయత్నం చేయడం కానీ, మనకన్నా చిన్న సంస్థ నుంచి రుణ ప్రయత్నం తేవడం కానీ జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమైందంటే ఈ శుక్రుడు ఎంత బలహీనంగా ధనస్థానంలో ఉన్నప్పుడు కూడా శుక్రుడికి మిత్రుడైనటువంటి శని భగవానుడితో దృష్టి పడుతుందన్నమాట. సరిగ్గా మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు కన్యారాశిలో ఉన్నటువంటి శుక్రుడి మీద ప్రభావం చూపడంతో ఇది కుటుంబ సభ్యుల సహకారంతో కానీ, లేదంటే మీ భార్య లేదంటే మీ కుటుంబంలో ఇతర స్త్రీలకి ఏదైనా ఉద్యోగం రావడం వల్ల కానీ, వారికి వేరే విధంగా ధన రూపంలో సహకారం రావడం వల్ల మీరు ఎదుర్కొంటున్నటువంటి చాలా ఆర్థికపరమైనటువంటి కుటుంబపరమైన సమస్యలకి పరిష్కారం రావడం జరుగుతుంది. దాంతోపాటుగా శుక్రుడికి 11వ స్థానంలో గురుగ్రహం కూడా సంచరించడం జరుగుతుంది. ఈ 2 కారణాల వల్ల ఏంటంటే మరి సింహరాశి వారికి ఆర్థిక పరంగా మీరు కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ శుక్రగ్రహం సహకరించడం జరుగుతుంది. దాని తర్వాత అంటే ఇంచుమించుగా ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 2 వరకు కన్యారాశి నుంచి మళ్ళా శుక్రుడు నెమ్మదిగా తన స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో 3వ స్థానంలో ప్రవేశించడం, ఇవన్నీ కూడా నెమ్మదిగా మన సింహరాశి వారి యొక్క అభివృద్ధి వైపు వెళ్ళే ప్రయత్నంలో చాలా వరకు విజయం సాధించడం జరుగుతుంది. అయితే కొంత సందర్భాల్లో ఈ కుటుంబ సంబంధించిన సమస్యలు, ఆర్థికపరమైన విభేదాలు, కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పుడు కూడా చాలా వరకు మీరు దాన్ని సహనంతో ఓర్పుతో ఎదుర్కోవాలి తప్ప ఏమాత్రం తొందరపడకుండా దాన్ని జాగ్రత్తగా మీరు మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే రాశి యందు ఉన్నటువంటి కేతువు ఏ విషయంలో కూడా కొద్దిగా సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. కాబట్టి ఏదైనా ఈ శుక్ర కేతువుల కలయిక ఈ సింహరాశి వారికి రాశిలో ఏర్పడడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఏర్పడడం జరుగుతుంటుంది. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య విభేదాలు కూడా జాతకుడికి చాలా కన్ఫ్యూజ్ స్థితిని, ఒక విధంగా అసహనాన్ని, మనశ్శాంతిని కూడా కోల్పోయే విధంగా కనబడుతుంటుంది. కాబట్టి ప్రధానంగా ఈ సమయంలో ఈ రాశివారు స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆర్థిక పరంగా కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్, అలాగే కొంత విలువైన సమాచారం ఏదో విధంగా మిస్ అవ్వడం వల్ల కూడా రావాల్సిన ధనం ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఒక రుణ ప్రయత్నం చేసినప్పుడు ఆ పేపర్స్ అన్నీ జాగ్రత్తగా ఫైల్ చేసుకొని ఒకేసారి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలాగే ఏంటంటే మీరు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా కూడా మీ సర్టిఫికెట్స్ అవి ఎప్పటికప్పుడు జాగ్రత్త పెట్టుకొని అవి చేయవలసింది. ఎక్కువగా సింహరాశి వారికి ప్రధానంగా ఇంపార్టెంట్ విషయాల్లో ముఖ్యమైనటువంటి పేపర్స్ మిస్ అవుతుంటాయి. దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. దానివల్ల కొన్ని పనులే ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి. ఏదైనా ఈ రాశి వారికి ఆగస్టు 1 నుంచి ఆర్థిక పరంగా ఇప్పుడున్నటువంటి సమస్య నుంచి కొంతవరకు బయటపడే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః. పరిహారాలు మనం ప్రతి గ్రహానికి కూడా తగు విధమైనటువంటి పరిహారం అన్నది శాస్త్రంలో చెప్పబడడం జరిగింది. ఏదైనా ఒక రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహాలు అంటే కొందరికి మిత్రులు అవుతుంటారు, కొందరికి శత్రులు అవుతుంటారు. శత్రుగ్రహాలకి ఎప్పుడూ కూడా మనం ఈ డొనేషన్ ద్వారా అంటే దానం ద్వారా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ శుక్రుడు జాతకంలో బలహీనంగా ఉంటే చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. స్త్రీల వల్ల, రోగాల వల్ల ఆర్థిక పరంగా ఇబ్బంది ఉంటుంది. శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రధానంగా శుక్రవారం రోజు నియమంగా ఉండవలసి ఉంటుంది. అంటే చక్కగా తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఆ రోజు ఏ విధంగా కూడా ధనాన్ని ఖర్చు పెట్టకూడదు.
అంటే మన ఇంటి నుంచి ధనం బయటికి వెళ్ళకూడదు, బంగారాన్ని బయటికి పంపకూడదు. అలాగే స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళు పుట్టింటికి పంపడం కానీ అత్తోరింటికి, అంటే మొత్తం మీద మన స్త్రీలు అంటే మన కుటుంబ సభ్యుల్ని ఇతరుల ఇళ్ళకి అది పంపించడం శుక్రవారం చేయకూడదు. అంటే అది పని మీద అవచ్చు, చుట్టాల నుంచి కావచ్చు. ఈ విధంగా ధనాన్ని బయటికి పంపకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. శుక్రవారం రోజు అమ్మవారి ఆలయంలో, లక్ష్మీ అమ్మవారి ఆలయంలో తామర పువ్వులు అంటారు, అంటే కలవ పువ్వులు అని కూడా అంటారు. వాటితో ఒక హారంగా తయారు చేసి అమ్మవారికి పెద్ద విగ్రహం అయితే ఈ కలవ పువ్వులతో అర్పించడం. వీలైతే ఆ రోజు అంటే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటూ అందులో ఈ కలవ పువ్వుల్ని ఉపయోగించి హోమం చేయడం వల్ల, అంటే ప్రతి శుక్రవారం విధంగా అక్కర్లేదు, మీకు శుక్రదశ జరుగుతున్నా, శుక్రుడు బలహీనంగా ఉన్నా, వివాహం ఆలస్యం అవుతున్నా, స్త్రీలతో విరోధం అవుతున్నా, అక్క చెల్లెలతో విభేదాలు ఉన్నా కూడా ఏదో ఒక రోజు అంటే మీకు తారాబలం చూసుకొని ఒక మంచి రోజు మీకు అనుకూలంగా ఏదో సాధంతారో క్షేమతారో రోజు ఈ లక్ష్మీ గణపతి హోమం చేసుకోవాల్సి ఉంటుంది. దొరికితే 108 తామర పూలు లేదా కలవ పూలు, లేని పక్షంలో తామర గింజలు, ఇప్పుడు అవి అన్ని పూజా స్టోర్లో తామర గింజలు దొరుకుతున్నాయి. 108 తామర గింజలు హోమంలో సమర్పించడం, ఈ చేయడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. అలాగే శుక్రవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 6 గులాబీ పూలు, చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నటువంటి 6 గులాబీ పూలు శుక్రవారం ఈవినింగ్ సంధ్యా సమయంలో హనుమాన్ ఆలయంలో సమర్పించి 6 ప్రదక్షిణలు చేసి ఏదైనా ఒక స్వీటు, జాంగిరీ కానీ జిలాబీ కానీ అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది. ఇంకా ప్రధానంగా వెరీ సింపుల్ రెమెడీ ఏంటంటే చిన్నపిల్లలు, అంటే 8వ సంవత్సరం లోపు ఉన్న పిల్లలు, చిన్నపిల్లలు ఎవరైతే ఇంకా పూర్తిగా ఊహ రాకుండా ఉన్నటువంటి అమ్మాయిలు, ఆడపిల్లలకి మీ చుట్టుపక్కల పిల్లలన్నా మీ కుటుంబ సభ్యుల్లో పిల్లలైనా వాళ్ళకి ఈ శుక్రవారం రోజు వీలైతే వారంతో నిమిత్తం లేదు, వాళ్ళకి ఇష్టమైనటువంటి స్వీట్స్ వాళ్ళకి పంచిపెట్టడం వల్ల కంప్లీట్గా మీకు మంచి శుక్రగ్రహం పెరుగుతుంది. అలాగే ఏదన్నా పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు అమ్మాయిలకు కానీ అబ్బాయిలు కానీ పెళ్ళి జరుగుతున్నప్పుడు ఆ పెళ్ళిలో ఈ పెరుగు ఒక 5 లీటర్లో 6 లీటర్లో పెరుగు డొనేట్ చేయడం వల్ల కానీ, లేదంటే ఏదన్నా బీదవారు ఎవరన్నా ఉంటే వాళ్ళు పెళ్ళి జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయికి ఒక పట్టు చీర, ఈ మాంగళ్యం, ఇటువంటి సౌభాగ్య వస్తువులు, ఈ పెళ్ళికి ఉపయోగించే వస్తువులు డొనేట్ చేయడం వల్ల మీకు ఇటువంటి శుక్రుడు యొక్క దోష పరిహారం అవుతుంది. అందువలన ఏంటంటే ఈ శుక్ర పరిహారం చాలా ఈజీ, ఏం వేరేది వెరీ సింపుల్. మీ కుటుంబంలో స్త్రీలకు ఇబ్బంది రాకుండా, వాళ్ళకి ఎటువంటి బాధ కలగకుండా, వాళ్ళ కంటి నుంచి నీరు రాకుండా, వాళ్ళని గౌరవప్రదంగా చూడటం వల్ల ఆటోమేటిక్గా మీ శుక్రుడు జనరేట్ అవ్వటం జరుగుతుంది. అలాగే మీరు కూడా ఎల్లప్పుడూ కూడా చాలా వరకు ప్రతిరోజు కూడా శుభ్రమైనటువంటి, అంటే మంచి వస్త్రాలు ధరించడం, నీట్గా ఉండడం, స్త్రీలను గౌరవించడం, కుటుంబాన్ని గృహాన్ని శుభ్రంగా ఉంచుకోవడం. అలాగే చెప్పులు కూడా మరీ పాత పడిపోయినట్టు వాడకూడదు, ఏదో 3 నెలలకు 6 నెలలకు చెప్పులు కూడా మారుస్తూ ఉండాలి. ఇవన్నీ చేయడం వల్ల ఆటోమేటిక్గా మీకు లక్ష్మి ఆటోమేటిక్గా వరించి ఎప్పుడూ శుభంగా ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.